నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఉండి రోడ్లో నూతన పృథ్వీ టయోటా షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఉండిలోని ప్రాచీన ఉన్నత పాఠశాలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. హాజరైన పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. కాళ్ల మండలం జువ్వలపాలెం తూర్పుపేటలో వైభవంగా పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ. మార్కెట్లో కొత్త కార్లు విడుదల చేయడంలోనూ వాహనదారులను మరింతగా ఆకట్టుకునే విధంగా అత్యాధునిక ఫీచర్స్ జోడించడంలో అగ్రగామి టయోటాయేనని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఉండి రోడ్లో నూతన పృథ్వీ టయోటా షోరూంను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోందని, పెరిగిన డిమాండ్కు అనుగుణంగా టయోటా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో కార్లను రిలీజ్ చేస్తున్నారని అన్నారు. తాను కూడా 20 ఏళ్లుగా టయోటా ఇన్నోవా, ఫార్చ్యూన్ నే వాడుతున్నానని, మంచి ఇంజిన్ కండిషన్ ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు మాట్లాడుతూ టయోటా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిందని అన్నారు. పృథ్వీ టయోటా సీఈఓ కిరణ్ మాట్లాడుతూ రాజమండ్రి, కాకినాడ, తణుకు, ఏలూరు తర్వాత భీమవరంలో 5వ బ్రాంచ్గా ప్రారంభించామని, అన్ని రకాల టయోటా మోడల్స్ కార్లు భీమవరంలోని ఈ షోరూంలో అందుబాటులో లభిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, షోరూం ఎండీ పృథ్వీ, జోన్ హెడ్ మహారాజ్, రీజనల్ హెడ్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే హై స్టాండర్డ్స్, హై క్వాలిటీ ఉన్న టయోటా కంపెనీ వారు మన భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లు టయోటా కార్లు. అటువంటి కంపెనీ పృథ్వీ టయోటా అని పెట్టి మన భీమవరంలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. టయోటా అంటే హై స్టాండర్డ్స్, హై క్వాలిటీ ఉన్న కారు. నేను గత 20 సంవత్సరాల నుంచి టయోటా కార్లే వాడుతున్నాను. ఫార్చునర్, ఇన్నోవా. ఎప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా, ఇంజిన్లో కూడా ఏ రకమైన ట్రబుల్ లేకుండా చక్కగా పనిచేసే కార్లు టయోటా కార్లు. ఈ కంపెనీ మన భీమవరంలో రావటం చాలా సంతోషం. మేము గతంలో హైదరాబాదు, రాజమండ్రి బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది. అటువంటిది మన భీమవరం రావటం మన ప్రాంత వాసులకి, ఈ కారు ప్రియులందరికీ కూడా మంచి అవకాశం వచ్చింది. మరి ఈ టయోటా లేటెస్ట్ వెర్షన్స్ కానీ, పాత వెర్షన్స్ కానీ ఏదైనా సరే ఇక్కడి నుంచి బుక్ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. ఈ కంపెనీ మరింత సక్సెస్ అవ్వాలని, ఈ టయోటా బ్రాంచ్ ఇక్కడ భీమవరంలో బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. టయోటా మీకు అందరూ తెలుసు, రాజమండ్రి, కాకినాడలో 2 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయం రన్ చేస్తున్నాము. వేల మంది కస్టమర్స్ సర్వీస్ అవుతున్నారు, హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. సో దాని కొనసాగింపుగా నిన్నటి రోజు తణుకు అండ్ ఏలూరులో మేము ఒక సేల్స్ అవుట్లెట్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన భీమవరం టౌన్లో టయోటా టీ-స్పర్శ్ అవుట్లెట్ని ఈరోజు దిగ్విజయంగా ప్రారంభించాం. ఈ బ్రాంచ్లో ఈరోజు నుంచి టయోటా అన్ని రకాల వెహికల్స్ బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇక్కడ మీకు కావాల్సిన వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. అలానే వెహికల్ డెలివరీ 0 మైలేజ్ అనే కాన్సెప్ట్తో బండి ఇక్కడికే వచ్చి ట్రాలీలో తెచ్చి మేము డెలివరీ ఇవ్వడానికి కూడా రెడీ చేసుకున్నామండి. సో భీమవరం పట్టణ ప్రజలకి, భీమవరంలో ఉన్నటువంటి టయోటా ప్రియులందరికీ కూడా వెహికల్ అందుబాటులో తీసుకురావడం చేస్తున్నాము. అన్ని రకాలు గ్లాన్సా నుంచి టైజర్, హై రైడర్, వెల్ఫేర్, ల్యాండ్ క్రూజర్, ఇన్నోవా, ఐక్రాస్ అన్ని వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి డెలివరీ చేయబడతాయి. సో ముందు మరొకసారి ఈ షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈ అన్నింటినీ భీమవరం సర్వీస్ చేస్తున్నా ప్రతి కోరుతున్నాము. థ్యాంక్ యూ.
నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని ప్రాచీన ఉన్నత పాఠశాలను రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఉండి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆయన పరిశీలించారు. మైదానం అభివృద్ధి, పాత పాఠశాల పునర్నిర్మాణం, వంటశాల మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 1946-48లోనే తన తాత ఇక్కడ చదువుకుని అబ్రాడ్ వెళ్లి ఎంఎస్ చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి ఉన్నత పాఠశాలను అద్భుతంగా అందంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. 2 వాలీబాల్ కోర్టులు, అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు అవసరమైన మైదానాన్ని తయారు చేస్తున్నామని వివరించారు. నెలాఖరికి ఈ పనులన్నీ పూర్తి కానున్నాయన్నారు. అనంతరం ఉండిలోని అబ్బాయిరాజు ఉద్యానవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షటిల్ కోర్ట్, క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్లో తర్ఫీదు పొందేందుకు నెట్ ఫెసిలిటీ, జిమ్, వాకింగ్ ట్రాక్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పార్క్ అభివృద్ధికి సహకరించిన దాతలను ఈ నెల 15వ తేదీన జిల్లా కలెక్టర్తో కలిసి తాను సన్మానించనున్నామని చెప్పారు. ఐ లవ్ ఉండి పేరిట పార్క్ ప్రధాన ఆర్చ్ ఎదుట ఒక స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాగిత బుజ్జి, నాయకులు మంతన సాయిలచ్చిరాజు, ముదునూరి కృష్ణంరాజు, ముదునూరి శ్రీహర్రాజు, పెనుమత్స గోపి, పోతూరి వెంకటేశ్వరరాజు, పేరుచెల్ల బాలరాజు, బూరుగుపల్లి వెంకట సత్యనారాయణ, తక్కెళ్ల నరేష్, కరిమెరక శ్రీను తదితరులు పాల్గొన్నారు. సుమారు 25 రోజుల క్రితం ఒకసారి ఈ దారిలో వెళ్తూ ఉంటే గతంలో ఎప్పుడో ఒక పార్క్ చూసినట్టు గుర్తు. ఆ పార్క్ ఎక్కడ ఉందని అడగడం జరిగింది. అనుకోకుండా ఈ ఏరియాకి వచ్చినప్పుడే నేను అడిగా, ఇక్కడెక్కడో పార్క్ ఉండాలి కదా అని. ఈ పక్కన ఉన్న ఈ మేకలు ఏలాడతా, కోళ్ళు ఏలాడతా, చేపల కొట్లు, ఈ వెనకాలే కనపడే చెట్లే పార్క్ అండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఆగిపోయి ఆ సంబంధిత ఎండిఓ, ఎంఆర్ఓ అందరినీ తక్షణం స్పాట్కు రమ్మని, ఆ రోజు సరే ముందు లోపలికి వచ్చినా కూడా అసలు ఏమీ అంతు తోచని పరిస్థితి. ముందు ఆ బయట ఉన్న ఆక్రమణలు తీసి 2 రోజుల తర్వాత మరి ఇక్కడికి మా పార్టీ నాయకులు, ఇతర ఈ ఊర్లో పార్టీలకు అతీతంగా ఉన్న వారందరినీ కూడా ఆహ్వానించి ఒక సమావేశం ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకుంటే ఎవరికాలు స్వచ్ఛందంగా మేము ఫలానా వర్క్ చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడి దాకా ఈ వాక్వే అంతా నేనే వేస్తాను అని రకరకాల ఐడియాస్తో వాళ్ళు ముందుకు రావటం, మేము మా ఉండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి కొంత అలొకేట్ చేయాలన్నా కూడా అక్కర్లేదు, మీరు అంతా బయట అంతా శుభ్రం చేసి ఇచ్చారు, ముందు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి పెద్దలందరూ ముందు రావడం జరిగింది. మరి ఒక షటిల్ కోర్టు, గాలి ఏమీ రాకుండా చుట్టూ మెష్ కూడా ఏర్పాటు చేసి ఒక షటిల్ కోర్టు, అలాగే క్రికెట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కోచింగ్కి నెట్లు మనం హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, అలాంటి నెట్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేసి, మరి కాటన్ విగ్రహం కూడా ఇక్కడ ఉంది. మరి గతంలో కనకరాజు సూరి గారు ఏర్పాటు చేయించారు. దానికి కూడా దాని కింద ఒక కాన్సెప్చువల్గా ఒక ఆనకట్ట డిజైన్ లాంటిది ఏదన్నా మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన వచ్చింది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవటానికి రకరకాల ఐడియాస్తో, అలాగే ఒక జిమ్ము, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఒక జిమ్ము, ఈ ఉన్న సుమారు 1.5 ఎకరాల స్థలంలో ఫౌంటైన్లు, ఒక అంగుళం కూడా వేస్ట్ లేకుండా ప్రజలందరూ కూడా ఉండి గ్రామ ప్రజలు ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ఆరోగ్యానికి అలాగే సేద తీరే విధంగా చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం. నెలాఖరికి 31 నాటికి ఆ హై స్కూల్ కూడా చాలా అద్భుతంగా అందంగా 108-109 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది కొత్తగా కట్టిన హై స్కూల్ కన్నా చాలా బాగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నాం. అక్కడ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సహకారం ఇస్తున్నారు. నేను కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ 50-60% కొంతమంది మేజర్ దాతల సహకారంతో చేస్తున్నాం. అదొక రోల్ మోడల్ స్కూల్ లాగా, ఎందుకంటే నియోజకవర్గం మెయిన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న జెడ్పీ స్కూలు, అన్ని స్కూళ్ళు కూడా ఆ రకంగానే చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ ఉండి స్కూల్ అనేది పురాతనమైన స్కూలు. మా తాతగారు అందరూ కూడా చదువుకుని ఈ స్కూల్లోనే ఆయన చదువుకుని చిన్నప్పుడు ఆయన మరి కాలిఫోర్నియా వెళ్ళి 46-48లో ఎంఎస్ చేశారు. చాలా ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు, ఎంతోమంది వైస్ ఛాన్సలర్లు అయ్యారు, ఎంతోమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. సో వాళ్ళందరికీ గుర్తుండిపోయేలాగా ఉండి స్కూల్ కూడా చాలా బాగా వస్తుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మాజీ ఎంపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, వ్యక్తిగత ప్రమాద బీమా ఇన్సూరెన్స్ పెంపు, పార్టీ సంస్థాగత ఎన్నికలు, నామినేటెడ్ పదవులు, విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన మొదటి పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న పోలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పార్టీకి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఆనాటి క్విట్ ఇండియా పిలుపు మరో ఉద్యమానికి మలుపు అని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద క్విట్ ఇండియా దినోత్సవ సభ నిర్వహించారు. ముందుగా అమరవీరులకు జోహార్లర్పించారు. ఎస్టీఓ అల్లూరి రవ్వర్మ మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్రోద్యమంలో ఒకే మాట ఒకే బాటగా ఉద్యమం సాగించారని, గ్రామ గ్రామాన కుల మతాలకు అతీతంగా సాగిన ఉద్యమానికి బ్రిటిష్ వారు భారతీయుల దేశభక్తికి ఆశ్చర్యపోయారని, నేటి యువత అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ జి మహేష్ మాట్లాడుతూ 1942 ముంబైలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి శంఖారావం పూరించారని, ఆ పిలుపుతో ఉద్యమం మరింత ఉధృతంగా సాగిందని, ఆనాటి ఉద్యమంలో అంతా యువకులేనని అన్నారు. జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ భీమవరంలో క్విట్ ఇండియా ఉద్యమం చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా మిగిలిందన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ శ్రీ ఆదిత్య డిగ్రీ, డిఎన్ఆర్ డిగ్రీ, కేజీఆర్ఎల్ కళాశాల, సంస్కార్ స్కూల్లో విద్యార్థులకు 1942 క్విట్ ఇండియా ఉద్యమ చరిత్రపై వ్యాసరచన, మహనీయుల చిత్రపటాల డ్రాయింగ్ పోటీలు నిర్వహించామని, 127 మంది విద్యార్థులు పాల్గొన్నారని అన్నారు. అనంతరం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులతో అమరవీరులకు జోహార్లర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ, ఏవో బోణం సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా అనేది ఒక చరిత్రలో ఉన్నటువంటి పోరాటం. మహాత్మా గాంధీ అనేక ఉద్యమాలు పిలుపునిచ్చారు. అయితే క్విట్ ఇండియాకి మరి భీమవరంలో కూడా అద్భుతమైన ఉద్యమం జరిగింది. అది ఆగస్టు 17 జరిగింది. 17 ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముగింపులో కార్యక్రమం చేస్తాం. ఆ మహనీయుల్ని తలుచుకుంటూ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఆనాటి స్వాతంత్రోద్యమంలో ఈ క్విట్ ఇండియా మహానుభావులు ఫోటోలు పెట్టి ఈ భావి తరాలకి ఈ విషయాలు చెప్పాలన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు క్విట్ ఇండియా స్తూపం వద్ద జిల్లా సర్వోదయ మండలి, శ్రీ విజ్ఞాన వేదిక, క్విట్ ఇండియా పునర్నిర్మాణ కమిటీ సభ్యులతోటి, శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. సువర్ణ అధ్యాయంతో లిఖించబడినటువంటిది ఈ క్విట్ ఇండియా ఉద్యమం. మహాత్మా గాంధీ ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలకి ఆయన పిలుపునిచ్చినా అవన్నీ కూడా శాంతియుతంగా జరిగినాయి. కానీ ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం ఆయన పిలిపే డూ ఆర్ డై, అంటే చావో బతుకో అనేటువంటి ఒక పిలుపుతోటి యావత్ భారతదేశాన్ని కూడా కదిలించినటువంటి ఉద్యమం ఈ క్విట్ ఇండియా ఉద్యమం. దానికి ఈ యొక్క భీమవరం పట్టణంలో తాలూకాలోనే ఒక అమోఘమైనటువంటి ప్రతిస్పందన వచ్చినటువంటి ప్రాంతం మన భీమవరం ప్రాంతం. ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటి చరిత్రని మరి 3 కాలేజీల్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అది శ్రీ ఆదిత్య డిఎన్ఆర్ కాలేజీ, కేజీఆర్ కళాశాలలో మరి ఈ యొక్క ఉద్యమంపై మరి పిల్లల్లో స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అమరులైనటువంటి వారి త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలం. కాబట్టి వారిని ప్రతి క్షణం కూడా గుండెల్లో నింపుకొని జ్ఞాపకం చేసుకుని వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. భావితరాలకు తెలియజేయడానికి విజ్ఞాన వేదిక, సర్వోదయ మండలి, ఆదిత్య కాలేజీలు వీరందరూ సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఎంతైనా మెచ్చుకోదగిందని నేను భావిస్తూ, దేశ సమైక్యతతో భారతమాత స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికినటువంటి రోజు ఆ స్ఫూర్తితోటి మరి భీమవరం ప్రాంతం ఎంతో మంది త్యాగధనులు వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి మరి ఈ ప్రదేశంలో ఈరోజు మరి క్విట్ ఇండియా ఉద్యమాన్ని మరి స్మరించుకోవడం అనేది
మన భావితరాలకి స్ఫూర్తిదాయకం. తూర్పుపేట ప్రాంతంలో ఆలయ నిర్మాణంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు అన్నారు. కాళ్ల మండలం జవలపాలెం గ్రామం తూర్పుపేటలో పైడితల్లి అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం, పైడితల్లి అమ్మవారి విగ్రహం, ఆలయ శిఖర జీవధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, గోకరాజు నాగరాజు తదితరులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగి పైడితల్లి అమ్మవారికి రావి చెట్టు వద్ద పూజలు నిర్వహించేవారు. ఆలయ నిర్మాణ కమిటీగా ఏర్పడి నూతన ఆలయం నిర్మాణం సుమారు 60 లక్షలతో చేపట్టారు. గోకరాజు సుబ్బరాజు, శైలజ, గోకరాజు సత్యనారాయణరాజు, కృష్ణవేణి, నేరేడిబిల్లి శ్రీనివాస్, సత్యవతి, నేరేడిబిల్లి నరేష్, శిరీష దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జోలపాలెం గ్రామంలో మా తూర్పేటలో పైడితల్లి అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం, అలాగే ధ్వజస్తంభ ఆరోపణ, ఈ 2 కార్యక్రమాలు దేదీప్యంగా వేలాది మంది భక్తుల సమక్షంలో జరగటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ గుడి అమ్మవారు ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ తూర్పు కాపులకి మాకు అన్నదమ్ముల అనుబంధం ఉంది ఎప్పటి నుంచో. వీళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా మేము ముందుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మాకు మొదటి నుంచి బాగా అలవాటు. అలాగే ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం కూడా కట్టుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. అది కూడా మా అన్నయ్య గంగరాజు గారు ఆర్థిక సహాయంతో ఆ కళ్యాణ మండపం అవటం జరిగింది. దానికి ఈ రోజున ఈ పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా వీళ్ళంతా ఇక్కడే బయటికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుని చాలా ఆనందంగా ఉన్నారు. ఈ గుడితో వాళ్ళకి తీరని కోరికలన్నీ ఈ గుడితో తీరిపోయినాయి. పైడితల్లి అమ్మవారి 75 వసంతాలు పూర్తి చేసుకుని ఇప్పటివరకు కూడా మరి ప్రధాన రాజధానికి ఉన్నటువంటి ఒక చెట్టు కింద అమ్మవారి పూజలు అందుకోవడం జరిగింది. కానీ గ్రామస్తులందరూ కూడా మరి ఈ రోజు ఎంతో అంగరంగ వైభవంగా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామస్తులందరూ కూడా మరి ఆలయ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని చాలా గొప్పగా, చాలా ఘనంగా ఈ రోజు మరి నూతన మరి యొక్క ఆలయాన్ని మరి ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారి దర్శనం ఈ రోజు మరి అందరికీ కూడా కల్పించడం జరిగింది. వ్యక్తిగత భక్తులు, పురోహితులతోటి, హోమాలతోటి ఎంతో అంగరంగ వైభవంగా జోలపాలెం మరి గ్రామం అంతా కూడా మరి కోలాహలంతో మరి చెంత భక్తితోటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు అందరూ కూడా వస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా ఈ రోజు నన్ను కూడా మరి ముఖ్య అతిథిగా పిలిచి నాకు ఈ అదృష్టాన్ని, గౌరవాన్ని కల్పించినటువంటి మరి జోలపాలెం గ్రామ కమిటీకి, మా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతానికి కారణమైనటువంటి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పైడితల్లి అమ్మవారి గుడి ప్రదర్శన అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంత అందంగా జరుగుతుందని నేను అనుకోలేదు, కానీ చాలా బాగా జరిగింది. అందరు కృషితో జరిగింది. ఈ కార్యక్రమానికి మా తమ్ముడు పీటల మీద కూర్చుంటాం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరూ సంతోషిస్తున్నాము. రామన్ గారికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేము. ఎందుకంటే ఈ గుడి ఇలా జరిగిందంటే మెయిన్ కారణం ఆయనేనండి. మాకు తలమైనటువంటి దేనికైనా ప్రతి దానికి ముందు సహకరించి మేము గజస్తంభానికి కూడా మాకు సహకారం చేశారు. ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి మేము ఆయనకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.